morning, children. How are you? Are you fine? Very good. I'll have to open your course book. Open your course book. Floating boat. What is our lesson? Floating boat. Floating boat. Boat తెలుసు కదా మీకు. If we want to cross the river, మనము వాటర్ని క్రాస్ చేయాలి. వాటర్ని దాటి వెళ్ళాలంటే ఏం చేస్తాం మనము? we will travel in a boat. మనము దేనిపైన ట్రావెల్ చేస్తాము? బోట్ పైన ట్రావెల్ చేస్తాం కదా. ఫ్లోటింగ్ మీన్స్ అమ్మా వర్షం పడుతుందిరా, వర్షం పడుతుంది కదా. ఇట్స్ రెయినీనా. ఇన్ ద రెయినీ డే మీరేం చేస్తారు చెప్పండి? వర్షం పడ్డప్పుడు మీరేం చేస్తారు చిన్నపిల్లలు? మేడ్ పేపర్ బోట్స్నా, పేపర్తో బోట్స్ తయారు చేస్తారు కదా మీరు. యు మే మేక్ అ పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ తయారు చేసి ఏం చేస్తారు? ఆ వాటర్ ఇలా వెళ్తుంది కదా, మన వాటర్ ఫ్లో అవుతుంది కదా. వాటర్ ఈజ్ లైక్ ఎ రివర్. మన స్ట్రీట్లో లేదంటే మన ఇంటి ముందట వాటర్ ఎలా ఫ్లో అవుతుంది? మన ఫ్లో పై నుండి లైక్ ఏ రివర్, చాలా ఫాస్ట్ ఫ్లో అవుతుంది కదా. అందులో ఏం చేయాలి మీరు పేపర్ బోట్స్ వేస్తారు కదా. పేపర్ బోట్స్ వేస్తారు కదా. పేపర్ బోట్స్ వేస్తే మీ పేపర్ బోట్ వాటర్లో డిప్ అవుతుందా, పైన వెళ్తుందా? ఇది వాటర్ రా, ఇది వాటర్ ఫ్లో అవుతుంది. ఇట్లా వాటర్ ఫ్లో అయితే మీరు ఏం చేస్తారు? యూ మేడ్ ఏ పేపర్ బోట్స్. యూ మేడ్ ఏ పేపర్ బోట్స్. యూ మేడ్ సమ్ పేపర్ బోట్స్. పేపర్ బోట్స్ తయారు చేశారు కదా. పేపర్ బోట్స్ ఏమవుతున్నాయి ఇక్కడ? దే ఆర్ ఫ్లోటింగ్. దే ఆర్ ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ అంటే వాటర్ పైన ఇట్లా వెళ్తుంటాయి. వాటర్లో డిప్ అవ్వవు. మీరు స్టోన్స్ వేస్తారంటే ఏమవుతుందిరా? స్టోన్స్ వేస్తే వాటర్లో డిప్ అయి కిందికి వెళ్ళిపోతాయి, వాటర్లో డిప్ అవుతాయి. ద స్టోన్స్ మే డిప్ ఇన్ ద వాటర్, బట్ ద పేపర్ బోట్స్, పేపర్ ఈజ్ వెరీ లైట్ నో. పేపర్లు వాటర్లో మునిగవు. ఏమవుతాయి? పైన ఇలా తేలుతాయి. దీన్ని ఫ్లోట్. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోటింగ్. హియర్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్. ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. వాటర్లో డిప్ అవుతున్నాయా పేపర్ బోట్స్? నాట్ డిప్పింగ్. దే ఆర్ నాట్ డిప్పింగ్. దే ఆర్ ఫ్లోటింగ్. ఫ్లోట్ అవుతున్నాయి. దే ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. పేపర్ బోట్స్ ఫ్లోట్ అవుతున్నాయి తెలుసా మీకు? పేపర్ చాలా లైట్గా ఉంటుంది, బరువు ఉండదు కదా. అందుకని పేపర్ బోట్స్ వాటర్లో మునిగిపోవు, డిప్ అవ్వవు. లైక్ దట్ ద బోట్ ఆల్సో. ద బోట్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. మన ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం మెటీరియల్స్ విచ్ ఆర్ మెటీరియల్స్ అండ్ ఆల్సో దేర్ ప్రాపర్టీస్. సైన్స్లో ఒక లెసన్ చెప్పాను, గుర్తుందా మీకు? మెటీరియల్స్, వుడ్ ఎలా ఉంటుంది, ప్లాస్టిక్ ఎలా ఉంటుంది, కాటన్ క్లాత్ ఎలా ఉంటుంది, అవన్నీ నేను చెప్పాను కదా. వుడ్ ఏమని చెప్పాను? వుడ్ మే ఫ్లోట్ ఆన్ వాటర్ అని చెప్పాను. గుర్తుందా మీకు? గుర్తుందారా? 2 turtles. Not turtles. What are the Pico and Miku? 2 friends no. Squirrels. స్క్విరల్స్ స్టోరీలో చెప్పాను. ఏం చెప్పాను మీకు? స్క్విరల్స్ ఒక పేపర్ బోట్, ఒక బోట్ తయారు చేస్తాయి, షెల్ బోట్ని. ఆ షెల్ బోట్ ఏమైపోతుంది కాసేపట్లో ఆ వాటర్లో మునిగిపోతుంది. టర్టల్ వచ్చి వాళ్ళని సేవ్ చేస్తుంది. అప్పుడు టర్టల్ ఏమని చెప్తుంది? మీరు బోట్ దేంతో తయారు చేయమని చెప్తుంది? యూ మస్ట్ యూజ్ ద కరెక్ట్ మెటీరియల్ టు మేక్ అ బోట్. బోట్ తయారు చేయాలంటే ఏం యూజ్ చేయమంటుంది? వుడ్ యూజ్ చేయమంటుంది. చెప్తుందా? వుడ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు అది వాటర్లో మునిగిపోతుంది.
పోతుందని చెప్తుందా? చెప్తుంది కదా. ఎందుకు వుడ్ యూజ్ చేయాలి? ఇఫ్ యూ యూజ్ వుడ్, ఇఫ్ యూ మేడ్ ఏ బోట్ విత్ వుడ్, అంటే మనము బోట్ని వుడ్తో తయారు చేసామనుకో, ఇట్ మే ఫ్లోట్ ఆన్ వాటర్, ఇట్ వోంట్ డిప్ ఇన్ ద వాటర్. డిప్ అంటే మునిగిపోవడం. మనం వుడ్తో తయారు చేసామనుకో వాటర్లో డిప్ అవ్వదు. డిప్ అవ్వకుండా ఏమవుతుంది? ఇట్ మే ఫ్లోట్ ఆన్ వాటర్. వాటర్ పైన ఫ్లోట్ అవ్వకుంటూ, అంటే పైనే తేలుకుంటూ ముందు జరుగుతుంది, ఫ్లో అవుతుంది. సేల్, ఇట్ మే సేల్ అంటే ముందుకు వెళ్ళిపోతుంది, వాటర్ ఫ్లోయింగ్తో ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్లోటింగ్. దట్ ఈస్ కాల్డ్ ద ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ ఏ బోట్ అంటే మూవ్ అవుతున్న బోట్. A boat is moving. Here see the picture. A boat is moving, no? Floating boat means a moving boat. Every time I look at the boat, I wonder how does it float? Does it wear an air coat? But tubes around it, did I notice? ఏమంటున్నాడు పోయేట? Every time I look at the boat from his childhood. ఎప్పుడు బోట్ చూస్తూ ఉన్నాడట. The boy. We can see a boy in the picture, no? మనకు బాయ్ కనబడుతున్నాడు కదా పిక్చర్లో. బాయ్ ఏం చేస్తున్నాడు? The boy is looking at the boat. He is looking at the boat. బోట్ని చూస్తూ ఉన్నాడు. He is looking at the boat. Here boy is there and boat is there. Okay, the boy is looking at the boat. Boat చూస్తా ఉన్నాడట. He is looking at the boat. I wonder how it floats. Actually నాన్న, మనం వాటర్లో ఏది విసిరేసినా ఏమవుతుంది? అది డిప్ అవుతుంది. వాటర్ కిందికి అడుగుకెళ్ళి పడిపోతుంది, వాటర్లో మునిగిపోతుంది. మనము స్టోన్స్ వేసామనుకో, లేకుంటే బ్యాగ్ వేసాం, బుక్స్ వేసాం, అవన్నీ ఏమవుతాయి? వాటర్లో మునిగిపోతాయి, డిప్ అయిపోతాయి కదా. వాటర్లో డిప్ అయిపోతాయి కదా, మునిగిపోతాయి కదా. వాటర్లో వేస్తే బరువు ఉన్న ఏటి వేసినా వాటర్లో మునిగిపోతాయి. ఐ వండర్ హౌ ద బోట్ మే ఫ్లోట్. యాక్చువల్గా అన్నీ మునిగిపోతాయి కదా, అన్నీ మునిగిపోతాయి కదా. మరి బోట్ ఎందుకు మునగట్లేదు? వై ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్? వై ఇట్ ఈస్ నాట్ డిప్పింగ్? వై ఇట్ ఈస్ నాట్ డిప్పింగ్ ఇన్ ద వాటర్? వై ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్? ఈ వాటర్ అంటే పైన సర్ఫేస్ పైన, ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేస్ పైన ఎందుకు వెళ్తుంది? ఎందుకు డిప్ అవ్వట్లేదు? వై ఇట్ ఈస్ నాట్ డిప్పింగ్ in the water? Why it is floating on water? ఎందుకు పైన వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది? ఇలానే వెళ్తుంది. ఇందులో మునిగిపోతుందా? నాట్ డిప్పింగ్, జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్. అంటే వాటర్ సర్ఫేస్ పైన వెళ్తుంది. వై ఇట్ ఈస్ నాట్ డిప్పింగ్? డస్ ఇట్ వియర్ అన్ ఎయిర్ కోట్? ఎయిర్ కోట్ వేసుకుందా? ద బోట్ వియర్ ఎయిర్ కోట్. బోట్ ఎయిర్ కోట్ వేసుకుంటుందా? హ్యాడ్ ఏ డౌట్ ఇట్ మే వియర్ ద ఎయిర్ కోట్. బోట్ ఎయిర్ కోట్ వేసుకుందేమో. ఐ హ్యాడ్ ఏ డౌట్. బట్ ట్యూబ్స్ అరౌండ్ ఇట్ డిడ్ ఐ నోటీస్? నో, ద బోట్ డిడ్ నాట్ వేర్ ఎయిర్ కోట్. ఎయిర్ కోట్ వేసుకోలేదు బోట్. ఏముంది? బట్ ట్యూబ్స్ అరౌండ్ ఇట్ డిడ్ ఐ నోటీస్. ట్యూబ్స్ ఆర్ దేర్. ఓర్స్, some oars are there. ఇక్కడ దాని చుట్టూ ఏమున్నా చూస్తుండ్రా మీరు? దాని పక్కకు ఒక 2 oars ఉన్నాయి, స్టిక్స్. 2 sticks are there. We can see 2 oars around the boat. Wooden sticks. ఇక్కడ ట్యూబ్స్ మీన్స్ wooden sticks. 2 వుడ్ స్టిక్స్ ఉంటాయి. ఆ వుడ్ స్టిక్స్తో
బోట్ని ఇలా ఇలా అంటే ముందుకెళ్తుంది. ద బోట్స్మెన్ రోర్ ద బోట్ విత్ ద వుడ్ స్టిక్స్. ఓకే, I noticed that. One morning when I was about to eat, I saw the newspaper on my seat. I found something someone wrote. The shape and wood of the boat keeps it float. Always I had a doubt. The boy has a doubt. The boy has a doubt about how the boat will float. How the boat will float. Float అంటే ఎలా అది ముందుకు వాటర్ సర్ఫేస్ పైన మునగకుండా ఎలా పైన తేలుకుంటూ వెళ్తుందో నాకు పెద్ద డౌట్ కదా. డౌట్ క్లియర్ అయిపోయింది. మై డౌట్ ఈజ్ క్లియర్. హౌ? నాకు డౌట్ ఉంది కదా, అది ఎందుకు మునగట్లేదని డౌట్ ఉంది కదా, డౌట్ నాకు క్లియర్ అయిపోయింది. హౌ? వన్ మార్నింగ్, ఒక మార్నింగ్ రోజు ఏం చేస్తున్నాను నేను? When I was about to eat, I was ready to eat. నేను రెడీగా తినడానికి రెడీగా కూర్చున్నాను. I was ready. I sat down to eat. తినడానికి రెడీగా కూర్చున్నాను. నేను కూర్చున్నప్పుడు ఏమైందో తెలుసా మీకు? ఏమైంది? I saw the newspaper on my seat. When I am ready to eat. When I am going to eat. నేను ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తున్నానో అప్పుడు ఏం చూస్తాను? I saw a newspaper. You know newspaper? I saw a newspaper on my seat, on my place. నేను కూర్చున్న ప్లేస్లో ఏం కనబడింది నాకు? I saw a newspaper. I saw a newspaper on my seat. ఆ సీట్ పైన ఇక్కడ న్యూస్ పేపర్ కనబడింది. I saw a newspaper. What is there in the newspaper? న్యూస్ పేపర్లో మ్యాటర్ ఉంటుంది కదా, చాలా చాలా విషయాలు ఉంటాయి న్యూస్ పేపర్లో. మనకు తెలియని ఎన్నో విషయాలు న్యూస్ పేపర్లో ఉంటాయి. కాబట్టి న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి మనం. చాలా విషయాలు ఉంటాయి. మేము న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాం అనుకో, చాలా జీనియస్ అవుతాం, అంటే క్లెవర్ అయిపోతాం, వైజ్ అయిపోతాం. నీకు వైజ్ కావాలని ఉంది కదా, క్లెవర్ కావాలని ఉందా? క్లెవర్ కావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నువ్వు మంచిగా న్యూస్ పేపర్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, ఐ సా ఏ న్యూస్ పేపర్ ఆన్ మై సీట్. నా సీట్ దగ్గర నేను న్యూస్ పేపర్ చూసాను. ఏముందో న్యూస్ పేపర్లో? I found something someone wrote. The shape and wood of the boat keep it float. బోట్లో ఏం రాసిందో తెలుసా? Someone wrote about something. ఎవరో బోట్ గురించి రాశారు. Someone, I don't know that person. ఎవరు రాశారో నాకు అక్కడ పేరు లేదు, నాకు తెలియదు. Someone wrote about what? దేని గురించి రాశారు తెలుసా? How the boat made. బోట్ని ఎలా తయారు చేశాడో ఆ న్యూస్ పేపర్లో రాసింది. అండర్స్టాండ్ మీ? వాట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్ పేపర్? How the boat may float on water. ఇప్పటిదాకా నాకు డౌట్ ఉండే కదా. ఏం డౌట్ ఉంది? ఎలా ఫ్లోట్ అవుతుంది అని డౌట్ ఉండే కదా. వాటర్లో డిప్ అవ్వకుండా ఎలా ఫ్లోట్ అవుతుందని డౌట్ ఉండే కదా. ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఎలా క్లియర్ అయింది? న్యూస్ పేపర్లో రాసింది నేను చదివాను. ఏముందో తెలుసా న్యూస్ పేపర్లో? ఏముంది? బోట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. బోట్ దేంతో చేస్తారో? బోట్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. నేను చెప్పాను. The paper boat is floating on water because it is very light. Paper is very light. Like that
how the paper boat floats on water. పేపర్ బోట్ ఎలా అయితే వాటర్ పైన ఫ్లోట్ అవుతుందో a boat also floating on water because boat is made up of wood and boat is made up of wood. boat దేంతో తయారవుతుందంట, వుడ్తో తయారవుతుందట. boat is made up of wood. That was written in the newspaper. That was written in the newspaper. That's what I understood that how the boat will float on water. Boat's shape and wood. Boat ఒక షేప్ లో ఉంటుంది అవునా. బోట్ షేప్ అండ్ వుడ్ మేక్ ద బోట్ టు ఫ్లోట్ ఆన్ వాటర్. వుడ్ ఏమవుతుంది, వాటర్ లో డిప్ అవ్వదు, పైన ఫ్లోట్ అవుతుంది అని చెప్పాను కదా. మన బోట్ దేంతో తయారవుతుంది, వుడ్తో. కాబట్టి బోట్ డిప్ అవ్వకుండా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఫ్లోట్ అవ్వకుంటూ ముందు జరుగుతుంది. ఇట్ ఈస్ sailing in the water. Understand me? And now O sounds. 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 O. Did you know that O makes two sounds, long and short? The difference in the sounds of O as in book and O as in room as shown in different colors. Amma, O sound. O is having two sounds. ఈ O రెండు sounds ఇస్తుంది. One is giving long sound. One is giving short sound. Here example. BOOK book. BOOK book. It is a short sound. Book. BOOK book. ROOM room. Long sound is there. Room. Here is a long sound. BOOK book. Book over short sound. ROOM room. Long sound. OO is giving two sounds. One is short sound. One is long sound. Some words will give short sounds. కొన్ని words ఏమో short sound ఇస్తాయి, కొన్ని words ఏమో long sound ఇస్తాయి. Here some of the words are there. Short sound words and long sound words. Here BOOK book short sound, long sound words. ROOM room long sound. COOK cook short sound. NOON noon long sound. FOOT food short sound. ROOF roof long sound. GOOD good short sound. MOON moon long sound. LOOK look short sound. SCHOOL school long sound. HOOK hook short sound. HOOK hook short sound. SOON soon long sound. TOOK took short sound. LOO
S-E, lose, long sound. S-T-O-O-D, stood, short sound. T-O-O-T-H, tooth, long sound. W-O-O-D, wood, short sound. Z-O-O-M, zoom, long sounds. Here, these are the words will give. These are the words will give short sound. Book, cook, food, good, look, hook, took, stood, wood. Short sound. Long. Room, noon, roof, moon, school, soon, lose, tooth, zoom. These are giving the long sound. Okay? These are the long sounded words. These are the short sounded words. Okay? Next. Fill in the blanks by using the given OO words. Raju is eating with a dash. Raju is eating with a spoon, spoon, owl, goose. Which is the correct one? Raju is eating with a spoon. S-P-O-O-N, spoon. Next. Mano is chasing the dash. He is chasing, he is running after the goose. Goose ante duck. Okay? Next. He kicked the ball with his boot. B-O-O-T, boot. This cloth is made up of wool. Wool. I like to swim in a pool. Pool ఏముంటాయి? Water ఉంటాయి. First one is spoon, second one goose, third one boot, fourth one wool, fifth one pool. Okay? Complete. Next, open your workbook. Open your workbook, page number 14. Open your workbook, page number 14. Open. Fill in the blanks. One dash when I was about to eat. One morning. First one is morning. One morning. I saw the dash on my seat. Newspaper. I saw a newspaper. I found dash someone wrote something. Fill in the blanks from the poem. The dash and dash of the boat keeps afloat. Shape in one blank shape, in another blank wood. రెండు blanks ఉన్నాయి కదా, ఒక దానిలో shape రాయాలి, ఒక దానిలో wood రాయాలి. Every time I took it boat, I wonder how it float. Boat float. Okay? First one is morning, second one is newspaper, third one is something, fourth one is shape and wood. Two blanks are there, no? ఒక దానిలో shape, ఇంకో దానిలో wood. Fifth blank is boat and float. Next. OO long sound words, OO short sound words. OO long sound words. School. Long sounds. Noon. Moon. Zoom. Roof. These are the long sound words. Next is short sound words. Book. Cook. Good. Look.
These are the short sounded words. School, loan, moon, zoom, roof are the long sounded words. Book, cook, good, look, took are the short sounded words. Okay? Our workbook is completed. Bye.